సో ఆర్సీబీ ఆక్షన్ ఎలా జరిగింది, టీమ్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి, ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈరోజు. సో ఫస్ట్ ఆర్సీబీకి ఆక్షన్ ఎలా జరిగిందని చూస్తే కనుక లక్కీగా ఈసారి ఆర్సీబీకి ఆక్షన్ చాలా బాగా జరిగింది. ఈవెన్ దో ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసి సిరాజ్, రాహుల్ వీళ్ళందరినీ కొనకపోయినా ఏ స్లాట్ తగ్గట్టు మంచి మంచి ప్లేయర్స్ని పిక్ చేసుకున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళకి ఆప్షన్లు లక్ కూడా బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే బయటకు వీళ్ళు ఒక ప్లేయర్ కోసం ఎక్కువ మనీ పెట్టి మిగతా ప్లేయర్స్కి తక్కువ చేసి టీంని కొలాప్స్ చేయకుండా మంచి టీంని పిక్ చేస్తున్నామని చెప్పారు. కానీ వీళ్ళు వెంకటేష్ అయ్యర్ కోసం 23 crores 22 crores దాకా వెళ్ళారు. సో అక్కడ వెనుక ఒకవేళ కేకేఆర్ వెనక్కి తగ్గి ఆర్సీబీ కోసం వదిలేస్తుంటే వెంకటేష్ అయ్యర్ని టీం చాలా ఫ్లాప్ అయ్యేది. ఆక్షన్ చాలా వరస్ట్గా వచ్చేది వీళ్ళకి. అక్కడ వాళ్ళకి చాలా కలిసి వచ్చింది లక్. అండ్ పిక్ చేసుకున్న ప్లేయర్స్లో చాలా తక్కువలో లక్కీగా లివింగ్స్టన్ 8.75 crores వచ్చాడు. నేనైతే మినిమం ఒక 12.5 13.5 ఎక్స్పెక్ట్ చేశాను. సో అది చాలా మంచి బై వీళ్ళకి మాత్రం. అండ్ వాళ్ళకి కావాల్సిన నీడ్ పరంగా భువనేశ్వర్, జితేష్ ఇలా మంచి మంచి ప్లేయర్స్ని పిక్ చేశారు. సో ఆప్షన్ అయితే బాగానే జరిగింది, ఓకే. అండ్ ప్లేయింగ్ లెవెన్లో కనుక వచ్చేస్తే ఓపెనింగ్ విత్ సాల్ట్ అండ్ కోహ్లీ, 1 downలో రజత్ పటిదార్, అండ్ 4, 5, 6లో లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ ఆర్ జకబ్ బెథెల్. ఒకవేళ జకబ్ బెథెల్ నాడిస్తే 4లోకి పంపించి లివింగ్స్టన్ని ఫినిషింగ్ పెడితే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ 6 and 7లో కృణాల్ పాండ్యా అండ్ సుయాష్ శర్మ, ఫాలోడ్ బై ఫాస్ట్ బౌలర్స్ భువనేశ్వర్, హేజల్వుడ్ అండ్ యష్ దయాల్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్లో దేవదత్ పడిక్కల్, లేదా ఒకవేళ బౌలింగ్ కావాలి, బౌలింగ్ స్ట్రాంగ్ ఉండాలి అనుకుంటే రషీద్ సలాం చాలా మంచి పిక్. ఎందుకంటే తన యంగ్స్టరు అండ్ డెత్లో బాగా బౌలింగ్ చేయగలడు. ఇండియన్స్లో డెత్లో బౌలింగ్ చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ లాగా యంగ్స్టర్ కాబట్టి ఒక మంచి పిక్. సో టీమ్ పాజిటివ్స్లోకి వచ్చేస్తే కనుక కోహ్లీ యాజ్ యూజువల్ పాజిటివే. అండ్ సాల్ట్ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్, ఎక్కడ చూసినా ఏ టోర్నమెంట్ తీసుకున్నా ఏ సిరీస్ తీసుకున్నా చాలా బాగా ఆడుతున్నాడు సాల్ట్. అండ్ ఫామ్లో ఉన్నాడు. అదే ఫామ్ని మార్చ్లో జరిగే ఐపీఎల్ కూడా కంటిన్యూ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. అది చాలా పెద్ద పాజిటివ్ అవుతుంది. అండ్ వీళ్ళకున్న సెకండ్ పాజిటివ్ ఏంటంటే సూపర్ పవర్ ప్లే బౌలర్స్. హేజల్వుడ్ యాజ్ యూజువల్ టెస్ట్ లైన్స్ సూపర్గా బౌలింగ్ వేయగలడు పవర్ ప్లేలో. అండ్ భువనేశ్వర్ ఇంకైతే చెప్పాల్సిన అవసరం లేదు, స్వింగ్ చేసి పవర్ ప్లేలోనే మ్యాచ్ అయినా ముగించగల కెపాసిటీ ఉన్న బౌలర్. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే వీళ్ళకి 2 పవర్ హిట్టర్స్ ఉన్నారు మిడిల్ ఆర్డర్లో, టిమ్ డేవిడ్ అండ్ లేమ్ లివింగ్స్టన్. సో అలా ఉంది టీమ్ కాంబినేషన్ అయితే. ఇంకా డెత్ ఓవర్లో బౌలింగ్ వస్తే రషీద్ సలాం అండ్ యష్ దయాల్ వేయగలరు. అండ్ భువి, హేజల్వుడ్ కూడా వేయగలరు ప్రతి చోట. ఐ థింక్ హేజల్వుడ్ కాస్త బెటర్ అనుకుంటున్నా డెత్ బౌలింగ్లో. సో అవన్నమాట పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్లోకి వస్తే ప్లేయింగ్ లెవెన్లో టాప్ 5 అందరూ రైటీసే, నో లెఫ్ట్ హ్యాండర్, అసలు లెఫ్ట్ హ్యాండర్సే లేరు. సో వీళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవదత్ పడిక్కల్తో ఓపెనింగ్ చేస్తే సూపర్గా సెట్ అవుతుంది. అండ్ టిమ్ డేవిడ్ బదులు టామ్ బెథెల్ని వీళ్ళు ఇంక్లూడ్ చేయగలగాలి. అండ్ టామ్ బెథెల్ యంగ్స్టరు, ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ ఆ ఎక్స్పెరిమెంట్ చేయగలిగితే నాకు తెలిసి బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఇంకో కన్సర్న్ ఏంటంటే స్పిన్ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా అంత స్ట్రాంగ్గా కనబడట్లేదు. సుయాష్ శర్మ ఉన్నాడు కానీ అంత ఎఫెక్టివ్ అయితే నేను అనుకోను. అండ్ కృణాల్ పాండ్యా తెలిసిందే తను మీడియం పేసర్, స్పిన్నర్ కాదని. సో స్పిన్ బౌలింగ్లో కాస్త చోక్ అయిందని నా ఒపీనియన్. అండ్ వీళ్ళకున్న ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం ప్లేయర్స్ వీళ్ళు పిక్ చేసిన వాళ్ళలో టీమ్ కాంబినేషన్లో సెట్ అయ్యే వాళ్ళు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ ప్రతిసారి తెలిసిందే ప్లే ఆఫ్స్ రాగానే వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదో సిరీస్ ప్రాక్టీస్ అనో ఇంకోటనో. ఒకవేళ అలాగే జరిగి ఈ ఇంగ్లాండ్ వాళ్ళు పిలిచేస్తే వీళ్ళని 3 ప్లేయర్స్ వెళ్ళిపోతారు, సాల్ట్, లివింగ్స్టన్, జకబ్ బెథెల్. సో వీళ్ళందరూ వెళ్ళిపోయాక బ్యాకప్ కూడా ఎవరు లేరు ఇక్కడ. బ్యాకప్లో అసలు ప్లేయర్స్ అంతా లేరు. అండ్ వీళ్ళకున్న ఇంకొక మేజర్ కన్సర్న్ ఏంటంటే మొత్తం బ్యాటింగ్ లైనప్లో టాప్ 7లో కోహ్లీ తప్ప ఇంకెవరు పెద్ద స్టెబిలిటీ ఇచ్చే బ్యాట్స్మెన్ లాగా కనబడట్లేదు. ఏదైనా కొలాప్స్ జరిగి ఒకవేళ కోహ్లీ ఫస్ట్లోనే అర్లీగా అవుట్ అయిపోతే అండ్ వరుసగా వికెట్లు పడుకుంటూ వస్తే మ్యాచ్ని ఆపి అక్కడి నుంచి తీసుకెళ్లేవాడు ఎవరు కనబడట్లేదు. ఫినిషర్స్ ఉన్నారు, లివింగ్స్టన్ అండ్ టిమ్ డేవిడ్ ఉన్నారు. టిమ్ డేవిడ్ ఎప్పుడు నాకు తెలిసి మ్యాచ్ ఆపి లాస్ట్ దాకా తీసుకెళ్ళి గెలిపించేది అయితే నేను చూడలేదు. నాకు అడగకండి దాని గురించి. అండ్ లివింగ్స్టన్ అయితే నేను నమ్ముతాను అంతే, కానీ మిగతా వాళ్ళని అయితే నమ్మను. సో
సో అదొకటి మిస్ అయిందని నా ఒపీనియన్. అండ్ లాస్ట్ అండ్ ఓన్లీ నెగిటివ్, చాలామంది ఫ్యాన్స్ డిసగ్రీ చేయొచ్చు దీనికి, కానీ కోహ్లీ ఓపెనింగ్ చేయడం ఆర్సీబీకి పెద్ద డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఎంత పెద్ద టీం అయినా, ఎంత మంచి ఓపెనర్స్ అయినా పవర్ ప్లేలో బౌలర్స్కి చాలా హెల్ప్ ఉంటుంది కాబట్టి ఒక వికెట్ కన్ఫామ్. పవర్ ప్లే ఒక ఫస్ట్ 3 overs 4 oversలో ఒక వికెట్ అనేది కన్ఫామ్. అది ఆర్సీబీ ఓపెనింగ్ ప్లేయర్స్ చూసుకోండి, ఎప్పుడైనా క్రిస్ గేల్ కోహ్లీ, లేదంటే ఫ్యాఫ్ అండ్ కోహ్లీ, లేదంటే ఇప్పుడు కొత్తగా సాల్ట్ అండ్ కోహ్లీ. ఇలా మంచి మంచి ప్లేయర్స్ ఫస్ట్లోనే వికెట్ ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ తప్పు కాదు, అది స్వింగ్ ఉంటుంది, హెల్ప్ ఉంటుంది, బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఒక వికెట్ కన్ఫామ్ అది. సో మీకు పవర్ ప్లేలోనే ఒక మంచి బ్యాట్స్మెన్ కోల్పోయినప్పుడు కింద స్టెబిలిటీ ఇచ్చే ప్లేయర్స్ ఉండాలి. అలా స్టెబిలిటీ ఇచ్చే ప్లేయర్ కోహ్లీనే వెళ్ళి ఓపెనింగ్ చేసి కోహ్లీనే పవర్ ప్లేలో అవుట్ అయిపోతే అది చాలా పెద్ద కన్సర్న్ అయిపోతుంది. సో అది నా ఒపీనియన్. కోహ్లీని ఓపెనింగ్ చేయనీయకుండా 1 down ఆడిచ్చి దేవదత్ పడిక్కల్ అండ్ సాల్ట్ ఓపెనింగ్ చేస్తే సూపర్గా సెట్ అవుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ కూడా సెట్ అవుతాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద ఆర్సీబీ టీమ్ అనాలిసిస్. ప్లేయింగ్ 11, ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ ప్లేయింగ్ 11, ఇంపాక్ట్ ప్లేయర్ ఓకే, కానీ బ్యాకప్స్ ఎవరు లేరు పెద్దగా. బ్యాకప్స్లో అంటే ప్లేయింగ్ 12లోకి ఇంక్లూడ్ చేయాల్సిందే ఇంపాక్ట్ ప్లేయర్లో దేవదత్ పడిక్కల్ కానీ, లేదంటే రషీద్ సలాం కానీ. ఇంకా తర్వాత చెప్పుకోదగ్గ ప్లేయర్ ప్లేయింగ్ 12లోకి ఫిట్ అయ్యే ప్లేయర్ ఎవరు లేరు. సో అదొక మేజర్ కన్సర్న్. చూడాలి ఆర్సీబీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తుందో. సో దట్స్ ఇట్ ఫర్ ద ఆర్సీబీ ప్లేయింగ్ 11 అండ్ ఆప్షన్ టీమ్ అనాలిసిస్. సో చూడాలి ఇంకా ఆర్సీబీ ఈసారి నా ఫస్ట్ కప్ కొడుతుందో లేదో. టీం అయితే ఆన్ పేపర్ బాగానే ఉంది, కానీ ఆ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్స్ కాస్త దేవదత్ పడిక్కల్ని చేయించి సెట్ చేస్తే బాగుంటుంది. సో నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను ఐపీఎల్ కోసము. అఫ్కోర్స్ 3-4 months టైం ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ ఆర్సీబీ టీమ్ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.